వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్కేపీవీవి హిందూ హై స్కూల్ స్టూడెంట్ ఛానల్ ఆర్గనైజ్డ్ బై ఆల్ స్టూడెంట్స్. దేవపల్లి కృష్ణశాస్త్రి గారు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గరలోని చంద్రపాలెం అనే గ్రామంలో ఒక పండితుని కుటుంబంలో 1887 నవంబర్ 1 జన్మించారు. అతని పెద్ద తండ్రి గొప్ప పండితులు. వారింట్లో నిరంతరం ఏదో ఒక సాహితీ గోష్ఠి జరుగుతూ ఉండేది. కృష్ణశాస్త్రి గారు చిన్న వయస్సు నుండే రచనలు ఆరంభించారు. పిఠాపురం హై స్కూల్లో అతని విద్యాభ్యాసం సాగింది. పాఠశాలలో తన గురువులు కుంచి నరసింహం, రఘుపతి వెంకటరత్నం ఆంగ్ల సాహిత్యంలో తనకు అభిరుచి కల్పించారని దేవపల్లి చెప్పుకున్నారు. 1918లో విజయనగరం వెళ్ళి డిగ్రీ పూర్తి చేసి తిరిగి కాకినాడ పట్టణం చేరుకున్నారు. పెద్దాపురం మిషనరీ హై స్కూల్లో ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు. ఆ కాలంలో వ్యవహారిక భాషా విధానం మరియు బ్రహ్మ సమాజం వంటి ఉద్యమాలు ప్రబలంగా ఉన్నాయి. కృష్ణశాస్త్రి గారు తన అధ్యాపక వృత్తి వదిలి బ్రహ్మ సమాజంలో చురుకుగా పాల్గొన్నారు. అదే సమయంలో సాహితీ వ్యవసంగం కూడా కొనసాగించారు. 1920లో వైద్యం కోసం రైలులో బళ్ళారి వెళుతుండగా ప్రకృతి నుంచి లభించిన ప్రేరణాకరంగా కృష్ణపక్షం కావ్యం రూపుదిద్దుకుంది. గొప్ప వ్యక్తిగా, రచయితగా, భావకవుల ప్రతినిధిగా పేరొందిన కృష్ణశాస్త్రి గారి గొంతు 1963లో అనారోగ్య కారణంగా మూగబోయింది. కానీ ఆయన రచనలు పరంపర కొనసాగింది. ఆయనకి అనేక సన్మానాలు, ప్రశంసలు లభించాయి. 1980 ఫిబ్రవరి 24న కృష్ణశాస్త్రి గారు మరణించారు. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.